హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఊరైతే వెళ్ళాను. మా నాన్నగారైతే దివాళీ కదమ్మా! కొంచెం ఇల్లు శుభ్రం చేయడానికి వస్తారా అనేసంటే నేనైతే ఊరు వెళ్ళాను. వెళ్ళగానే నేను ముందుగా అయితే ఇల్లైతే క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఇల్లు ఎప్పుడు వెళ్ళగానే ఈ పని అయిపోతే మిగతా పని ఈజీగా చేసుకోవచ్చు అనేసి ముందైతే ఇల్లే క్లీన్ చేసేస్తాననమాట. చూసారా ఎంత డస్ట్ ఉందో! ఇతను వండుకొని తినడమే గ్రేట్ అనమాట. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా అతని వరకు అతను వండుకొని తింటూ మా మీద దగ్గరికి రాకుండా ఉంటున్నారంటే గ్రేట్ కదా. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇల్లు అది క్లీన్ చేసి ఇలా నీట్గా తుడిసేసి మొత్తం చేసే వస్తాను. ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాగే చేస్తాను నేను. ఇల్లంతా తుడిసాక తడిగుడ్డ అది నీట్గా పెట్టేశాను. తడిగుడ్డ పెట్టేశాక ఇంక వంట చేయాలి కదా అనేసి వంట అయితే స్టార్ట్ చేశాను. మేము వెళ్ళేటప్పుడే కొంచెం కాయగూర పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళి వంట అది చేసి వంట చేసిన తర్వాత కొంచెం స్టవ్ అది అంతా క్లీన్ చేయాలి. అందుకోసమని ముందుగా వంట చేసాను. వంట అయిపోయాక ఇంక స్టవ్ క్లీన్ చేయడం మొదలుపెట్టాను. చూసారా ఎంత అంటే ఇతను వండుకోవడం రాదు, ఏదో విధంగా వండుకుంటున్నారు. శుభ్రంగా స్టవ్ మీద పొంగించడం వల్ల చూసారా అట్టలాగా ఎలా ఉందో. మొత్తం నానబెట్టి క్లీన్ చేయాలన్నమాట. అలా మొత్తం క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇల్లు అది మొత్తం తుడిచాను. చూసారా బయట కూడా కడిగేసి ముగ్గులై పెట్టేశాను. ఏదో నాకు వచ్చినట్టుగా ముగ్గులు పెట్టేశాను. అప్పుడు భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట. మా నాన్నగారికి భోజనం పెట్టాను. తర్వాత నేను తిందామనేసి తినేసాక గిన్నెలు అయ్యి మొత్తం క్లీన్ చేసాను. క్లీన్ చేస్తూ ఉండగా మా ఊరు వాళ్ళు చూసారా ఎవరో ఒకరు అలా పలకరిస్తూనే ఉంటారనమాట. ఇవన్నీ క్లీన్ చేశాక మేమైతే బయలుదేరిపోయాము. కానీ నవ్వుతున్నారు, కానీ మా నాన్నకి ఎక్కడో బాధ అనమాట. పండుగ రోజు ఎవ్వరూ లేరు అనేసి మాత్రం చాలా బాధ అనిపించింది అతను చూసి. ఇంక ఇంటికైతే మేము బయలుదేరి అయితే వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.